హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఒక యూస్ఫుల్ వీడియో అండి. ఎవరైనా ఔరంగాబాద్ని విజిట్ చేయాలంటే అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి ఏమేమి చూడాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనమాట. సో మీకు ఈ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా షిరిడి వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళొచ్చండి. మీరు ఆ ట్రిప్ అంతా ఒకేసారి వేసేయండి, మీకు అప్పుడు జ్యోతిర్లింగం కూడా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూడవలసింది ఔరంగాబాద్. అదేనండి, ఇప్పుడు మనం సంభాజీనగర్ అంటున్నాం కదా. ఈ ఔరంగాబాద్లో ఫస్ట్ చూడవలసింది, ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో మనకి గ్రిష్ణేశ్వర్ టెంపుల్ ఉంటుందండి. గ్రిష్ణేశ్వర్ టెంపుల్ మీరు విజిట్ చేయండి. అయితే అక్కడ స్థల పురాణం ఏంటి, అక్కడ ఎలా విజిట్ చేయాలి, మొత్తం వివరాలతో ఒక వీడియో చేశానండి. ఆ వీడియో అనేది ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నటువంటి కార్డ్స్లో వస్తుంది, లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ముందుగా గ్రిష్ణేశ్వర్ టెంపుల్ విజిట్ చేశాక మీకు ఆ టెంపుల్ నుండి ముందుగానే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో విశ్వకర్మ టెంపుల్ అని మీరు గూగుల్ మ్యాప్లో కానీ సెర్చ్ చేశారంటే అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ముందు, అంటే మీకు ఔరంగాబాద్ నుండి మీకు గ్రిష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళే మధ్యలో ఆన్ ద వేలోనే ఈ విశ్వకర్మ టెంపుల్ అని ఉంటుందండి. మీకు కావాలంటే గూగుల్ మ్యాప్స్లో విశ్వకర్మ టెంపుల్ అని మీరు గ్రిష్ణేశ్వర్ టెంపుల్ దగ్గర మీరు సర్చ్ చేశారంటే మీకు మ్యాప్లో వచ్చేస్తుంది అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అక్కడ క్రౌడ్ ఎవరు ఉండరు, మీరు జస్ట్ విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది, కొత్తగా ఉంది. అక్కడ శివలింగం బాగుందండి చూడడానికి. లోపలైతే అక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు చిన్నవి ఉన్నాయి. అలాగే శనీశ్వరుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు. చూడడానికి చాలా బాగుంది. విశ్వకర్మ టెంపుల్ కూడా ఉందండి, చాలా బాగుందండి. విశ్వకర్మ టెంపుల్ కట్టడం అది చూడడానికి చాలా బాగుంది. అక్కడ కూర్చోడానికి కూడా బాగుందండి. ఫ్యామిలీతో వెళ్తే అక్కడ కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చండి. ఇదైతే మీరు చూడండి, టెంపుల్కి ముందుగానే ఉంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందుగా టెంపుల్ని విజిట్ చేసేసి తర్వాత మీరు అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే, టెంపుల్ నుంచి ముందుకు వెళ్తే ఇప్పుడు నేను చూపిస్తానండి, భద్రమారుతి టెంపుల్ ఉంటుందండి. అది కూడా చాలా బాగుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో మీరు పెట్టుకుని వెళ్ళండి. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో భద్రమారుతి టెంపుల్ ఉంటుంది. అది చూశాక మీరు వెనక్కి వచ్చినట్లయితే ఈ టెంపుల్ చూడొచ్చు. ఎందుకంటే మనకి మళ్ళీ ఔరంగాబాద్ వెళ్ళే తోవలో ఉంటుంది కాబట్టి. లేదంటే మళ్ళీ 2 టైమ్స్ మీరు టెంపుల్ మీద నుంచే మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నమాట భద్రమారుతి టెంపుల్ చూడాలి అనుకుంటే. ఒకవేళ భద్రమారుతి టెంపుల్ చూడము స్కిప్ చేసేస్తాము, మళ్ళీ ఔరంగాబాద్ వెళ్ళిపోతాము అనుకుంటే ఇది ఆన్ ద వేలో చూసేవచ్చండి. సో ముందుగా చూడవలసింది గ్రిష్ణేశ్వర్ టెంపుల్, జ్యోతిర్లింగం, తర్వాత ఇప్పుడు నేను చూపించిన విశ్వకర్మ టెంపుల్. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదండి, ఇది భద్రమారుతి టెంపుల్ అండి. చాలా పెద్ద టెంపుల్, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మారుతి స్వామివారు పవలిస్తున్నట్టు ఉంటారు, పడుకొని ఉంటుందన్నమాట విగ్రహం. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయండి. అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, పిల్లలు ఉంటే. సో చేతిలో ఏమైనా అరటిపళ్ళు ఉంటే అవి వాటి కోసం వస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఇంకా ఆవులు కూడా ఉన్నాయండి. వాటికి ఫుడ్ కూడా అక్కడ మనకి అమ్ముతున్నారు, ఇవ్వాలంటే అవి కొనుక్కొని కూడా మీరు ఫుడ్ పెట్టొచ్చు. మంకీస్ కూడా మీరు ఫుడ్ పెట్టొచ్చు అండి. పిల్లలు అయితే వీటిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా మీరు ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. దీని తర్వాత ఇంకేం చూడాలో కూడా చెప్తాను. ముందైతే వీడియో అయితే చూసేయండి. ఆ టెంపుల్ కూడా చూశాక మీరు ఔరంగాబాద్ వెళ్ళే త్రోవలోనే అక్కడ పైతాని శారీస్, సిల్క్ శారీస్ అక్కడ చాలా ఫేమస్ అండి. మీకు అక్కడ నుంచి పైతాని అనే ఊరు కూడా ఉంది. అక్కడ మీకు ఒక 80 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్లో ఉందండి. వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. శారీస్ మీకు తెలిసే ఉంటుంది కదంటే, ప్యూర్ శారీస్ అనమాట. అక్కడ మీకు ఫ్యాక్టరీ రేటుల్లోనే ఉంటాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సో తెలిసిన వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది. తర్వాత అది చూశాక ఇక్కడ చూశారు కదా, ఇదైతే దౌలతాబాద్ ఫోర్ట్ అండి. ఈ ఫోర్ట్ కూడా మేమైతే లోపలికి వెళ్ళలేదు, కానీ మీరు చూడాలి అనుకుంటే ఇది కూడా అందరూ చూస్తారండి. ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. సో దౌలతాబాద్ ఫోర్ట్ కూడా మీరు చూడొచ్చండి ఔరంగాబాద్లో. ఇది అయిపోయాక ఇప్పుడు నేను చూపిస్తుంది బీబీకా మక్బర్ అంటారండి. ఇది చాలా బాగుంటుంది, మనకి తాజ్ మహల్లా ఉంటుందండి. దీనికోసం కూడా నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ పైన మీకు కార్డులో వస్తుంది, లేక కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మొత్తం దీనికోసం వివరిస్తూ కూడా ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడండి.
అది కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తుంది ఎల్లోరా కేవ్స్ అండి. దీనికోసం కూడా వీడియో చేశానండి. ఎల్లోరా కేవ్స్ అయితే మీరు మస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి. ఇది వరల్డ్స్ ఫేమస్. మాకు అక్కడ శిలలు ఉంటాయి కదండి, అజంతా ఎల్లోరా శిల్పాలు అంటారు. సో అవైతే మీరు చూడాలండి. అక్కడ ఎలా చూడాలి, మొత్తం 34 కేవ్స్ ఉంటాయి, ఏవేవి చూడాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియో చేశానండి. సేమ్ వీడియో మీకు పైన కార్డ్స్లో వస్తుంది లేదా కింద డిస్క్రిప్షన్లో వస్తుందండి, వెళ్ళి చూడండి. ఇదైతే ఈ ప్లేస్ అయితే మిస్ చేసుకోకండి. దీంతో పాటు ఇక్కడ నుంచి మీకు 100 కిలోమీటర్స్ దూరంలో మీకు అజంతా కేవ్స్ కూడా ఉంటాయండి. వెళ్ళాలంటే అక్కడ కూడా ప్లాన్ చేయండి. అయితే ఈ ఎల్లోరా కేవ్స్ అనేది టెంపుల్కి ఒక 3.5 ఆర్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయండి ఎల్లోరా కేవ్స్ అనేవి. అది కూడా దగ్గరే అనమాట, టెంపుల్కి ఎక్కువ దూరమేం కాదు. ఇది కూడా కంపల్సరీ మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. అయితే 34 కేవ్స్ అయితే మనం ఒక రోజులో చూడలేము. ఏమేమి చూడాలో నేను వీడియోలో చెప్పానండి, వెళ్ళి చూడండి. సో ఇదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమేమి చూడాలో చెప్పాను కదా. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.